మీ పేరు? సుచిత్ర. Huh? సుచిత్ర. సుచిత్ర. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అవును చూసి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంది? ఫేవరెట్ కంటెస్టెంట్ నబిల్. నబెల్. ఎందుకు నబెల్ మీ ఫేవరెట్? నబిల్ గేమ్స్ అన్ని బాగా ఆడతాడు కాబట్టి. నబెల్ గేమ్స్ బాగా ఆడతాడు. కానీ అందరితో మింగిల్ అవ్వలేకపోతాడు కదా తొందరగా. అప్పుడప్పుడు అట్లా అవుతాడు, కోపం వస్తుంది కదా. కోపం వస్తుంది. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా అలానే ఇవ్వాలి కదా. ఇది ఎంటర్టైన్మెంట్ షో కదా. మనకి అవును. ఎంటర్టైన్మెంట్ అందుతుందంటారా దీంట్లో? అందుతుంది కొంచెం, అందుతుంది. పర్లేదు బాగానే ఉంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇందులో నీకుందా? అంతేం లేదు, ఇందులో కొంచెం గొడవలు ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీకు ఎమోషనల్ అనిపించింది ఏదైనా ఫ్యామిలీ అవును, వచ్చినప్పుడు? ఏ కొంచెం ఫ్యామిలీ? మిస్ అయినట్టు. ఎవరు వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యారు మీరు? అంటే అప్పుడు అంతేం అనిపించలేదు. మరి ఫన్ అంటే బాగా ఫన్ ఎవరి ఫ్యామిలీ వచ్చినాక ఎవరు బాగా ఫన్ గా ఫీల్ అయ్యారు? ఫ్యామిలీ వచ్చిన తర్వాత అంటే నేను అప్పుడు ఏం చూడలేదు. ఓకే. సో ఇప్పుడు టేస్టీ తేజ వాళ్ళ మదర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అవును, వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మూమెంట్? బాగుంటుంది. ఇక్కడ నిఖిల్ కి వాళ్ళ మమ్మీ చెప్పింది కదా, యష్మిని కంట్రోల్లో పెట్టుకో అండ్ గౌతమ్తో జాగ్రత్తగా ఉండు, ప్రేరణకి దూరంగా ఉండు అని. ఇలా చెప్పడం కరెక్టే అంటారా? అంటే వాళ్ళకి భయం ఉంటది కదా, వాళ్ళకు ఉండే భయం వల్ల వాళ్ళు అట్లా చెప్తున్నారు. మనం మన కంట్రోల్లో ఉంటే బాగానే ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు ఎవరు నచ్చుతారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నాకు అవినాష్. అవినాష్. ఎందుకు అవినాష్ నచ్చుతారు మీకు? అవినాష్ బాగా అంటే ఫన్నీగా మాట్లాడతాడు కదా. అంటే గేమ్స్ కూడా ఆడాలి కదా, మరి గేమ్స్ ఆడుతున్నాడా అవినాష్? ఆడుతున్నాడు. ఎలా ఆడుతున్నాడు? పర్లేదు బాగానే ఆడుతున్నాడు. రోహిణి. రోహిణి కూడా బాగానే ఆడుతుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఆ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు కూడా బాగానే ఆడారు, వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. ఓకే. సో లాస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు సీజన్ కి ఒక ముగ్గురు వచ్చారు, దాంట్లో 9 వెళ్ళిపోయింది కాబట్టి గౌతమ్, టేస్టీ తేజ ఆ సీజన్ లోనే ఉన్నట్టు ఈ సీజన్ లో ఉన్నారా? ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా వాళ్ళని? బాగానే ఉంది. టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఉంది. అంటే గేమ్ పరంగా బాగానే ఉందా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుందా? ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా. అండ్ ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణకు కొంచెం కోపం ఎక్కువ ఉంది. పృథ్వీ ఇంకా విష్ణుప్రియాల మధ్య ట్రాక్ నడుస్తుందా, బ్రేక్ పడిందా అంటే ఏం చెప్తారు? అంటే అర్థం కాదు అది అసలు, అప్పుడే అట్లా అనిపిస్తుంది, అప్పుడే నార్మల్ అనిపిస్తుంది. అంటే బాగా Okay. పృథ్వీ అయిపోయింది. పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడా, విష్ణుప్రియ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడా ఏం చెప్తారు? పృథ్వీనే అట్రాక్ట్ అవుతుంది.